హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక అల్ట్రా లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ని తీసుకొని మీ ముందుకు వచ్చానండి. ఈ ప్రాజెక్ట్ కానీ చూసినట్లయితే నార్సింగి ఓఆర్ఆర్ ఫేసింగ్ అయితే ఉంటుంది. సో ఇది ఈ ఇన్ఫ్రా అండ్ ఐరా వెంచర్స్ వల్ల మూన్ గ్లేడ్ అనే ప్రాజెక్ట్ అండి. సో ప్రాజెక్ట్కి రీసెంట్గా రేరా రావడం కూడా జరిగింది. సో హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ప్రజెంట్ మనకు వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఎక్స్కవేషన్ అండ్ ఫౌండేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. సో ఓఆర్ఆర్ ఫేసింగ్లో ఒక ప్రీమియం ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేయడం జరుగుతుంది. 14 ఏకర్స్లో 7 టవర్స్ అయితే ఉంటాయండి. G+40 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. అలాగే 5 స్టిల్ట్లు కూడా ఉంటాయన్నమాట. సో 1.35 lakhs ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నారు. అలాగే మనకు ఇది నార్సింగి ఓఆర్ఆర్ ఎగ్జిట్ టోల్ గేట్కి మనకు కొత్త ఎగ్జిట్ అయితే ఉంది కదా. సో దానికి పక్కనైతే వస్తుందన్నమాట. సో కంప్లీట్గా 3 and 4 BHK అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయండి. దీని ఆపోజిట్గా చూసినట్లయితే రాజపుష్ప వాళ్ళ ప్రాజెక్ట్ అయితే ఉంది. రాజపుష్ప ఇన్ఫినా అనే ప్రాజెక్ట్ అయితే రీసెంట్గా స్టార్ట్ అయితే అవ్వడం జరిగిందనమాట. అది కూడా ఎక్స్కవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మనకు నార్సింగి జంక్షన్ అలాగే కోకాపేట్ సర్కిల్ అయితే చూడొచ్చు. ఇక్కడ మనకి ఎన్సీసీ అర్బన్ 1 అనే ప్రాజెక్ట్ ఉంది. దీని పక్కనే ది లైన్ అనే ప్రాజెక్ట్ ఉంది. అలాగే వంశీరామ్ వాళ్ళ న్యూ మార్క్ అనే ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ వంశీరామ్ వల్ల వినీల్ అనే మాల్ రాబోతుందండి. దీని పక్కనే మనకు రాజపుష్ప ప్రొవిన్షియా, మై హోమ్ అవతారు, అలాగే వాసవి అట్లాంటిస్ ఈ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. దీనికి పక్కన చూసినట్లయితే సుమధుర పొలైస్ రాయల్ అనే ప్రాజెక్టు, అలాగే ఫినిక్స్ వాళ్ళ ప్రాజెక్ట్ అయితే ఉంది. ఇక్కడ అప్కమింగ్ యశోద హాస్పిటల్, అలాగే ఎన్పిసిఐ వాళ్ళ ఆఫీసు, తర్వాత ఇక్కడ మనకు జయబేరి వాళ్ళ ది పీక్, టెంపుల్ ట్రీ, ది సమ్మిట్ అనే ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. అపార్ట్మెంట్స్, విల్లాస్ కూడాను. సో మంచి ప్రాజెక్టు, మంచి కనెక్టివిటీస్ అయితే ఉందండి. ప్రజెంట్ అయితే మనకు వన్ టైం పేమెంట్, తర్వాత మనకు ఈఓఐ ఆప్షన్ ఇవన్నీ అయితే ఉన్నాయండి. ఇవన్నీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది 18A ఎగ్జిట్ అయితే ఏదైతే ఉందో నార్సింగ్ ఎగ్జిట్కి పక్కన ఉంటుంది. అలాగే ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్గా హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఇక్కడ మాస్టర్ ప్లాన్ అయితే చూపించడం జరుగుతుందండి. 7 టవర్స్ విత్ డబుల్ హైట్ ఎంట్రన్స్ లాబీస్ ఉంటాయి. 40 ఫ్లోర్స్ అయితే ఉంటాయండి. మొత్తం 2600 అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. 3-4 BHK అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయన్నమాట. దీని యొక్క ఎలివేషన్స్ చూస్తే ఈ విధంగా అయితే ఉంటుందండి. సో చాలా బ్యూటిఫుల్ ఎలివేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా లగ్జరీగా, చాలా యూనిక్ కాన్సెప్ట్లు అయితే దీని ఫ్లోర్ ప్లాన్స్ అయితే ఉండడం అయితే జరిగిందండి. అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇక్కడ మనకు చూస్తుంది ఎలివేషన్స్ అన్నీ. అలాగే దీంట్లో 100% ఓపెన్ ఏరియా అయితే ఉంటుంది. అలాగే 100% వాస్తు ఉంటుంది. 80% ఓపెన్ స్పేస్, అలాగే వెల్ డిజైన్డ్ ర్యాంప్స్ అయితే ఉంటాయండి. అలాగే వీటితో పాటే కేబుల్, వెహికల్ ఫ్రీ పోడియం ఉంటుంది. అలాగే అండర్ గ్రౌండ్ మనకు రోడ్ నెట్వర్క్ విత్ మనకు ర్యాంప్స్కి అయితే ఉంటుందన్నమాట. ఇచ్చినవరికి 24/24 అవర్స్ మనకు ట్రీటెడ్ వాటర్ వస్తుంది. అలాగే ప్రొఫెషనల్ ఎలక్ట్రిక్ సెక్యూరిటీ ఉంటుంది. అలాగే పార్క్స్, ప్లే ఏరియాలు, డిజైనర్ ల్యాండ్స్కేపింగ్, అలాగే యాక్టివిటీ జోను, తర్వాత డెలివరీ, బైక్ పార్కింగ్, తర్వాత బస్ బే, తర్వాత క్యాబ్ లేయింగ్, దానికోసం లే బే ఉంటుంది. ఇవన్నీ అయితే ఉంటాయండి. ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ అన్నీ ఉంటాయన్నమాట. క్లబ్ హౌస్ కానీ చూసినట్లయితే 1.35 lakhs ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. అలాగే G+8 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఒక్కొక్క ఫ్లోర్లో ఏమేమి వస్తాయన్న దాని గురించి ఇక్కడైతే చూపించడం జరిగిందండి. 7 ఫ్లోర్స్ క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. చాలా లావిష్ క్లబ్ హౌస్ అయితే ఉంటుందండి. అలాగే దీంట్లో అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయి. ఇక్కడ ఎమ్యూనిటీస్ అన్నీ అయితే బ్యాడ్మింటన్ కోర్ట్, స్క్వాష్ కోర్ట్, తర్వాత రెస్టారెంట్స్, అవుట్డోర్, ఇండోర్ గేమ్స్ ఇవన్నీ అయితే ఉంటాయండి. ఇక్కడ మనకు డిస్ప్లే అయితే చూపించడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే మనకు ఫ్లాట్స్లు కూడా మనకు 1400 ఎస్ఎఫ్టీ నుంచి తీసుకొని 3535 ఎస్ఎఫ్టీ దాకా అయితే ఉంటాయి. ఆ ఫ్లాట్ సైజెస్ అన్ని మీకు చూస్తానండి. సో మనకు ఏంటంటే హ్యావింగ్ ఒక మంచి వ్యూ, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మనకు యాక్సెస్ అయితే ఉంటుంది. అలాగే కొత్త ఎగ్జిట్ అయితే ఉంది, ఓఆర్ఆర్ వ్యూ అయితే ఉంటుంది. సో ఇది లైఫ్ టైం వ్యూ అయితే ఉంటుందండి. మనకి ఏమి వ్యూ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఉండవన్నమాట. అలాగే వీటితో పాటే మనం చూసినట్లయితే ఎమ్యూనిటీస్ కానివ్వండి, ఇవన్నీ చాలా లగ్జరీగా ఇవ్వడం జరిగింది. అలాగే క్లబ్ హౌస్ అండి. ఇక్కడ క్లబ్ హౌస్లో కూడా చాలా ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయి. దీంట్లో రిసెప్షన్ లాంజెస్ కానివ్వండి, మనకు అన్ని ఎమ్యూనిటీస్, స్పా, సెలూను, సోనా బాత్, అలాగే వీటితో పాటే మనకు ఎమ్యూనిటీస్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుందండి. ఒకసారి మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు అనమాట. సో చాలా లావిష్ క్లబ్ హౌస్ అయితే ఉంటుందండి. వీటితో పాటే మనకు చూస్తే ఫ్లాట్లు చాలా స్పేషియస్గా అయితే ఉంటాయి. తర్వాత మనకు ఇంట్లో మినీ థియేటరు, లైబ్రరీ, తర్వాత మనకు టాడ్లర్ స్పేసు, ఇండోర్ గేమ్స్, తర్వాత ఏటీఎం, సీనియర్ సిటిజన్ సిట్టింగ్ ఏరియా, రెస్టారెంట్, కాఫీ షాపు, గోల్ఫ్ కోర్స్, తర్వాత మనకు దీంట్లో గోల్ఫ్ పుట్టింగు, సూపర్ మార్కెట్, టెన్నిస్ కోర్టు, పెట్ పార్కు, తర్వాత క్రికెట్ ప్రాక్టీస్ నెట్, జాగింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, తర్వాత మనకు స్పా, సెలూను, మసాజ్ రూము, యోగా, మెడిటేషను, క్రచ్ విత్ మనకు కన్ఫైన్డ్ కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది. అలాగే మనకు బిజినెస్ లాంజెస్, తర్వాత మనకు స్విమ్మింగ్ పూల్ కిడ్స్కి, మెన్స్కి, ఉమెన్స్కి అన్ని సపరేట్గా ఉంటుంది. స్క్వాష్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, తర్వాత మనకు శాండ్ వాలీబాల్ కోర్ట్, పూల్, బిలాట్స్, ఇలా చాలా లాట్ ఆఫ్ ఎమ్యూనిటీస్ అయితే ఉంటుందండి. వీటితో పాటు కోవర్కింగ్ స్పేస్ కూడా ఉంటుంది. అలాగే మనకు క్లినిక్, ఫార్మ్స్ ఇవన్నీ అయితే ఇవ్వడం అయితే మనకు జరుగుతుందన్నమాట. సో ఒకే మనకు కమ్యూనిటీలో ఇన్ని ఎమ్యూనిటీస్, అలాగే మనకు చాలా లగ్జరీగా అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. మాస్టర్ ప్లాన్ అయితే చూపించడం జరుగుతుందండి. సో మాస్టర్ ప్లాన్ అయితే చూడొచ్చు అనమాట.
అలాగే ఫ్లాట్ సైజెస్ 1400, 1670, 1830, 2050, 2100, 2320, 2740, 3045, 3535 ఎస్ఎఫ్టీ ఉంటుంది. సో ప్రజెంట్ ప్రోగ్రెస్ ఎలా ఉందనే దాని గురించి కూడా చూపించడం జరుగుతుందండి. ఆపోజిట్లోనే మనకు రాజపుష్ప ఇన్ఫినియా ఉంది. ఇంకొక సైడ్ చూసినట్లయితే ఈఐపిఎల్ వాళ్ళ అపార్ట్మెంట్స్ విల్లాస్ అయితే ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ అయిపోయాయి. ఇంకో సైడ్ హాల్ మార్క్ వాళ్ళ సన్నీ సైడ్ అండ్ అపార్ట్మెంట్స్ రెడీ టు హ్యాండ్ ఓవర్లు అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ ప్రోగ్రెస్ అయితే చాలా స్పీడ్గా నడుస్తుందండి. ఓటీపీ ఆప్షన్లో 6500 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అయితే కోట్ చేస్తున్నారు, ప్లస్ ఎక్స్ట్రా ఉంటాయి. యూఐలో 8900 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అయితే కోట్ చేస్తున్నారండి. అలాగే లాంచింగ్ ప్రైస్ చూసినట్లయితే 9700 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అయితే బేస్ ప్రైస్ అయితే ఉంటుంది. బ్యాలెన్స్ అయితే ఎక్స్ట్రా ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే సైట్ విజిట్ కూడా చేయండి. అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే ఫార్వర్డ్ చేయండి. అలాగే మన ఛానల్ వాట్సాప్ గ్రూప్ని అయితే డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, అక్కడ మీరు జాయిన్ అవ్వండి. సో లేటెస్ట్ అప్డేట్స్ని అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.